ఖమ్మంలో క్రికెట్ ఆడేందుకు సరైన వసతులు లేవని హెచ్సీఏ కోఆర్డినేటర్ మసూద్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. తాము పడ్డ కష్టాలను ఇతర క్రీడాకారులు ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతో టోర్నమెంట్లు స్టార్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే అన్ని వసతులతో జీళ్ల చెరువులో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో దానిని అందుబాటులోనికి తెస్తామని పాషా పేర్కొన్నారు. క్రికెట్ ను బతికించుకోవాలన్నదే తమ ఆరాటమని, అందులో భాగంగా జిల్లాలో మొట్టమొదటగా సొంత నిధులతో క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మసూద్ పాషా ఇక వివరించారు. ఖమ్మం జిల్లా నుండి నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఆడాలన్నదే తమ ఆశయమని చెప్పారు. హెచ్సీఏ కోఆర్డినేటర్ మసూద్ పాషా 1998లో మేము ఒక క్రికెట్ అసోసియేషన్ గా మా మిత్రులతో పాటు ఏర్పడ్డాము. దాని ముఖ్య కారణము మేమందరం క్రికెట్ ఆడినాము, కానీ గ్రేస్ బాల్ క్రికెట్ ని మేము అందుకోలేకపోయాము. దానికి కారణాలు మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్. ఆ టైంలో ఆడుతున్న సీనియర్ ప్లేయర్స్ కానీ అప్పుడున్న అసోసియేషన్స్ కానీ మమ్మల్ని అందరినీ మేము మంచిగా ఆడినా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈయన బుల్ నేషనల్, ఈయన ఫుట్బాల్ ప్లేయర్, క్రికెట్ కూడా మంచిగా ఆడేవాడు. ఈ పక్కన గయాజ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇప్పటికీ చెప్తున్నాము, 1996 నుంచి 2010 సంవత్సరం వరకు ఈ పత్రికా సమావేశం అయిన తర్వాత ఆ టైంలో క్రికెట్ ఆడిన ఏ ప్లేయర్ ని ఖమ్మం జిల్లా ఏ మూడకెళ్ళడినా గయాజ్ అనే వ్యక్తి ఏందని క్రికెట్ కు చెప్తారు. అయితే ఈ గయాజ్ ఎందుకు ఆగిపోయాడు? అక్కడ 2010 వరకు మంచి క్రికెట్ ఆడిన వ్యక్తి ఎందుకు ఆగిపోయాడంటే క్రికెట్ నెట్స్ లేవు, మంచి కోచ్ లేడు, గ్రౌండ్స్ లేవు. అతని ఫ్యామిలీ సిచ్యువేషన్ తగ్గట్టు ఆయనకి ప్రోత్సహించే ఒక అసోసియేషన్ లేదు. ఇలా గయాజ్ ఒక్కడే కాదు, సారీ గయాజ్ నేను పాయింట్ అవుట్ చేస్తున్నాను, ఎందుకంటే మన అందరి ఉద్దేశమే ఇది కాబట్టి ముందే క్షమాపణ చెప్పాను. నేను సారీ, ఇలా నేను అందరం చెప్తున్నా, మన అందరి ఉద్దేశం అది. నేను కూడా అదే, నగేష్ అదే, ఇంకా మా దగ్గర నాగరామన్ ఉండేవారు. మా టీం అంతా ఈ బాధలో నుంచి బయటికి వచ్చి ఒక క్రికెట్ అసోసియేషన్ గా ఏర్పడి మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్